Good morning, all of you. Welcome to Indian Academy of Competitive Examinations. Welcome to the Hindu Sankaravam. Wake up, get up, rise in English. The Hindu headlines. India ready to help Afghanistan with Hydel projects, says MEA. Yes, we can see here. That is, Ministry of External Affairs says that India is ready to help Afghanistan. Recent days lo chustunnam India Afghanistan madhya ties bagunnai. Indulo bhaganga vari Hydel programs ki vari Hydel projects ki India help cheyadaniki siddhamga undi. Trump Xi seek ట్రేడ్ వార్ ట్రూస్. మనకు వార్ ట్రూస్లన్నీ తెలుసు. ఈసారి ట్రంప్కి అంటే అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ విషయంలో వారిద్దరూ ఒక అగ్రిమెంట్ కోరుకుంటున్నారు, ఒక పీస్ అగ్రిమెంట్ కోరుకుంటున్నారు. ఒక పీస్ అగ్రిమెంట్ కోరుకుంటున్నారు. అంతేకాదు ఈజ్ ఫైట్ని ఇంకా ఫ్రీ చేద్దాం అనుకుంటున్నారు. ఓవర్ టారిఫ్స్ వారి మధ్య అమెరికా చైనా మీద నిన్ననే మాట్లాడుకున్నాం. 57% ఉండే దానిని 47%కి తీసుకొచ్చింది. అండ్ నాట్ ఓన్లీ టారిఫ్స్, రేర్ ఎర్త్స్ ఏవైతే చాలా విలువైన యూనిక్గా ఉండేటువంటి మెటీరియల్స్, ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే చైనా దగ్గర ఉన్నాయో వాటిని తప్పక అమెరికా ఇంపోర్ట్ చేసుకోవాలి. వాటి విషయంలోనూ టారిఫ్స్ విషయంలోనూ ఒక ట్రూస్కి వచ్చారు, ఒక పీస్ అగ్రిమెంట్కి. నేపాల్ PM హోల్డ్స్ ఫస్ట్ టాక్స్ సిన్స్ ప్రొటెస్ట్ విత్ పార్టీస్ అండ్ జెన్జీ. నేపాల్లో మనం 1 month బ్యాక్ మనం చూస్తున్నాం జెన్జీ ప్రొటెస్టులు జరిగాయి. అయితే ఇప్పుడు కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు కండక్ట్స్ ఫస్ట్ టాక్స్ హోల్డ్స్ అన్నాడు. ఇక్కడ కండక్ట్స్ టాక్స్ సిన్స్ ప్రొటెస్ట్ విత్ పార్టీస్ అండ్ జెన్జీ. ప్రొటెస్టులు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్తోనూ జెన్జీతో కూడా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ టాక్స్ మొదలుపెట్టారు. Israel hits Gaza again after claiming ceasefire is back. ఇది నిన్నటి న్యూస్ ఏనా? సీజ్ ఫైర్ అయిపోయింది, ఒప్పందం అయిపోయింది అనుకున్నాక ఒకసారి 104 మెంబర్స్ని గాజా ఫైట్లో పాలస్తీనా కోల్పోయింది, హమాస్ కోల్పోయింది. వెంటనే సీజ్ ఫైర్ ఈజ్ బ్యాక్ అన్నారు. బట్ మళ్ళా సెకండ్ టైం కూడా మళ్ళా అటాక్ చేశారు. రెజ్యూమ్ టెస్టింగ్ US న్యూక్లియర్ వెపన్స్ ఇమీడియట్లీ, ట్రంప్ ఆర్డర్స్ పెంటగాన్. ట్రంప్ తన పెంటగాన్కి ఆర్డర్ ఇస్తున్నాడు ఏమనంటే అర్జెంటుగా న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ని రెజ్యూమ్ చేయండి అని. రెజ్యూమ్ చేయవలసిన అవసరం వచ్చింది అని వాటిని టెస్ట్ చేయమన్నాడు. ఈయన సౌత్ కొరియా నుంచి ఈ యొక్క మాట చెప్తూ ఉన్నాడు. రెజ్యూమ్ రీస్టార్ట్. రీస్టార్ట్ టెస్టింగ్ US న్యూక్లియర్ వెపన్స్. అమెరికా యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఇమీడియట్గా రీస్టార్ట్ చేయమని ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఎస్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇండియా ఇస్ రెడీ టు హెల్ప్ ఆఫ్ఘనిస్తాన్ రిగార్డింగ్ హైడల్ ప్రాజెక్ట్స్. సెకండ్ వన్ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ చైనా ప్రెసిడెంట్ Xi ఆర్ ఇన్ మీటింగ్ అండ్ దే వాంట్ టు end the trade war and they want to ease the fight over tariffs and rare earth materials. Israel again hits Gaza and American President Trump orders Pentagon to restart the US nuclear weapon testing. Out of the fortress on protecting India's tigers. ఫోర్ట్ అనేది ప్రొటెక్షన్ చెప్తుందమ్మా. ఈ ప్రొటెక్షన్ నుంచి బయటకు వచ్చిందట, ఫోర్ట్రెస్ నుంచి, ఆ డిఫెన్స్ నుంచి. టైగర్ కన్జర్వేషన్ పాలసీ rightly sees people as stakeholders
నాట్ ట్రెస్పాసర్స్. టైగర్ని వీటిని పరిరక్షించడం అనే ఒక పాలసీ ప్రజలను ట్రెస్పాసర్స్గా, చొరబాటుదారులుగా కాదు, వారు కూడా అందులో భాగస్వాములే. టైగర్ని కన్జర్వ్ చేయడం విషయంలో ప్రజలందరూ భాగస్వాములుగానే చూడాలి. అది అక్కడ చెప్తున్న పాలసీ. వారు చొరబాటుదారులు కాదు, వారు ట్రెస్పాసర్స్ కాదు. ఎన్క్రోచర్స్, ఇంట్రూడర్స్, ఇవన్నీ దేనికి సంబంధించి? ట్రెస్పాసర్స్. A new Union Tribal Affairs Ministry policy framework is a reminder that India's conservation strategy is not a fortress conservation model, but one in which protecting the country's tigers is a social contract. The policy's foremost virtue is reiteration that people living near or inside forest cannot be relocated until the Forest Rights Act 2006 process has been completed, affirming that they are stakeholders, not trespassers. This view has sadly been falling out of favor with a government that is increasingly seeing forest solely for their climate utility and a judiciary keen to settle long-standing disputes. The policy casting relocation as an exceptional measure also overturns the 2024 National Tiger Conservation Authority directive to remove villages en masse from tiger reserves. Instead of treating humans and tigers as mutually exclusive, the framework promotes research and pilot projects on sustainable cohabitation that could help redefine tiger conservation through a more socially legitimate and possibly more resilient model. యాక్చువల్గా టైగర్ కన్జర్వేషన్ అంటే టైగర్స్ ఉన్నటువంటి చోట ట్రైబల్స్ ఎవరు ఉండకూడదు, వెకేట్ చేయాలని ఉంటుంది. అయితే రీసెంట్గా అలా కాదు, వారిద్దరు కలిసి ఉండవచ్చు అనేటువంటి ఒక టాపిక్ మీద వచ్చింది. చూద్దాం. ఏ న్యూ యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈజ్ ఏ రిమైండర్, అది మనకి గుర్తు చేస్తోంది. ఈజ్ ఏ రిమైండర్ దట్ ఇండియాస్ కన్జర్వేషన్ స్ట్రాటజీ ప్లాన్ ఈజ్ నాట్ ఏ ఫోర్ట్రెస్ కన్జర్వేషన్, దట్ ఈజ్ క్లోజ్డ్ కన్జర్వేషన్, డిఫెన్సివ్ కన్జర్వేషన్ మోడల్. అది ఒక కంచె కట్టి అందులో ఉంచడం అనేది కాదు. టైగర్స్ని ఫ్రీగా వదలాలి, ఫోర్ట్రెస్ ఏమి ఉండదు, దానికంటూ ఒక బౌండరీ అనేది ఏమి ఉండదు, లిమిటేషన్ ఉండదు, బౌండరీ ఉండదు కాదు. బట్ వన్ ఇన్ విచ్ ప్రొటెక్టింగ్ ద కంట్రీస్ టైగర్స్ ఈజ్ ఏ సోషల్ కాంట్రాక్ట్. ఇండియాలో ఉన్న టైగర్స్ని కాపాడడం అనేది ఒక సామాజిక పరమైన, సంఘపరమైన, సమాజపరమైన ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్. కొత్త పాలసీ అది చెప్తోంది. అది కేవలం ఒక ఫోర్ట్రెస్లో దాన్ని కన్జర్వ్ చేయడం కాదు, అది ఒక సోషల్ కాంట్రాక్ట్గా ఉండాలి అని చెప్తోంది. ద పాలసీస్ ఫోర్మోస్ట్ వర్చ్యూ ఈజ్ రీఇటరేషన్. రీఇటరేషన్, టెల్లింగ్ అగైన్. Reiteration, telling again that people living near or inside forest that ఏమిటయ్యా రీటరేషన్? మరలా చెప్పడం. ఫోర్మోస్ట్ వర్చ్యూ అన్నాడు, క్వాలిటీ. ఫోర్మోస్ట్ క్వాలిటీ, ప్రైమరీ క్వాలిటీ. ప్రైమరీ వర్చ్యూ ఏమిటయ్యా అంటే ఈజ్ రీఇటరేషన్, మరలా చెప్పడం. దట్ పీపుల్ లివింగ్ నియర్ ఆర్ ఇన్సైడ్ ఫారెస్ట్, ఎవరైతే ఫారెస్ట్కి దగ్గరగా కానీ ఫారెస్ట్లో కానీ ఉంటున్నారో కెనాట్ బీ రీలొకేటెడ్, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయడము, మరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడము అనేది ఉండదు.
until ఎప్పటి వరకు the Forest Rights Act 2006 process has been completed. 2006 ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేంత వరకు వారిని అక్కడి నుంచి కెనాట్ బి రీలొకేటెడ్. affirming that, stating that they are stakeholders. వారు కూడా ఇందులో పార్ట్నర్సే. ఎందులో పార్ట్నర్స్ అండి? టైగర్స్ని కన్జర్వ్ చేయడంలో వారు కూడా భాగస్వాములే, వారు కూడా స్టేక్ హోల్డర్సే, వారికి కూడా కన్జర్వేషన్లో భాగస్వామి ఉంది. వారేమీ చొరబాటుదారులు కాదు, అక్కడికి ట్రెస్పాసర్స్ కాదు. ఈ ఫారెస్ట్ టైగర్స్ది కాదు, అందరిది. అక్కడుండే ట్రైబల్స్ కూడా అక్కడ ఉండవచ్చు, వారు వెళ్ళిపోవలసిన పని లేదు. దిస్ వ్యూ హ్యాజ్ సాడ్లీ బీన్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ఫేవర్. కానీ చాలా మంచి విషయము, కానీ సాడ్లీ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ఫేవర్. సో ప్రస్తుతము అది ఆ ఫేవర్ని, ఈ పాలసీలో ఉన్న ఈ పాయింట్ని కోల్పోతోంది. విత్ ఏ గవర్నమెంట్, అటువంటి గవర్నమెంట్తో దట్ ఈస్ ఇంక్రీజింగ్లీ సీయింగ్ ఫారెస్ట్ సోలోలీ ఫర్ దైర్ క్లైమేట్ యూటిలిటీ. అంటే కాబట్టి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఈ టైగర్స్, ఈ క్లైమేట్ సోలోలీ దానికి సంబంధించింది అని గవర్నమెంట్ అనుకోవడం వల్ల సాడ్లీ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ఫేవర్. సో దాని యొక్క ఇంపార్టెన్స్ని కోల్పోతోంది. ఏ జ్యుడిషియరీ keen to settle long standing disputes. ఇందులో ఒక జ్యుడిషియరీ కోర్టులు కూడా ఈ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ని తొందరగా సెటిల్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాయి. ద పాలసీ కాస్టింగ్ రీలొకేషన్ యాజ్ అన్ ఎక్సెప్షనల్. అది అత్యవసరమైనది కాదు, ఎక్సెప్షనల్ కేసెస్లో రీలొకేట్ చేయండి. మరీ ఎక్కువగా ఇబ్బంది అయితేనే రీలొకేట్ చేయండి, ఎక్సెప్షనల్ అని చెప్పారు. మెజర్ ఆల్సో ఓవర్టర్న్స్ ద 2024 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డైరెక్టివ్ టు రిమూవ్ విలేజెస్ ఎన్ మాసే, ఒకేసారి యాజ్ ఏ గ్రూప్. అందరినీ ఒక్కసారి 1 by 1 కూడా కాదు, ఎన్ మాసే యాజ్ ఏ గ్రూప్, యాజ్ ఏ బండిల్, ఎన్ మాసే అందరినీ రిమూవ్ చేయమన్నట్ట ఫ్రమ్ టైగర్ రిజర్వ్స్. కాబట్టి ఈ జ్యుడిషియరీ చెప్పింది ఏమనంటే ఇది ఒక ఎక్సెప్షనల్ మెజర్. అక్కడున్న ప్రజల్ని అక్కడి నుంచి తీసేసి రీలొకేట్ చేయడం అనేది ఒక ఎక్సెప్షనల్ మెజర్. బట్ అది కూడా ఓవర్ టర్న్ అయింది. దేని వలన? టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డైరెక్టివ్ టు రిమూవ్ విలేజెస్. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఒకేసారి అందరినీ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నారు టైగర్ రిజర్వ్స్ నుంచి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీటింగ్ హ్యూమన్స్ అండ్ టైగర్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒకరికి ఒకరు పరిచయం ఉంది, ఒకరు అన్ని చోట అక్కడే ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎక్స్క్లూజివ్లీ దే ఆర్ దేర్. ద ఫ్రేమ్వర్క్ ప్రమోట్స్ రీసెర్చ్ అండ్ పైలట్ ప్రాజెక్ట్స్ ఆన్ సస్టైనబుల్ కోహాబిటేషన్. హ్యాబిటేషన్ అంటే రెసిడెన్స్, కోహాబిటేషన్ అంటే కో రెసిడెన్స్, కో లివింగ్ అంటే మనం అనుకుంటున్న లివింగ్ కాదు. పులులే, మనుషులే, కానీ అవి వాటి ప్లేసెస్లో ఉంటాయి, వీరు వీళ్ళ ప్లేసెస్లో ఉంటారు. అటువంటి సస్టైనబుల్ కోహాబిటేషన్ ఉండాలి. దట్ కుడ్ హెల్ప్ రీడిఫైన్ టైగర్ కన్జర్వేషన్. టైగర్ కన్జర్వేషన్ అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతోంది వీరు కూడా ఫారెస్ట్లో ఉండడం ద్వారా. త్రూ ఏ మోర్ సోషల్లీ లెజిటిమేట్, సామాజికంగా లీగల్ అయినటువంటి న్యాయపరమైన అండ్ పాసిబిలీ మోర్ రెసిలియంట్ మోడల్ అన్నాడు. రెసిలియంట్ అంటే అర్థము ఫ్లెక్సిబుల్. ఒక ఫ్లెక్సిబుల్ మోడల్ ద్వారా, సోషల్లీ లెజిటిమేట్ మోడల్ ద్వారా వారు కోహాబిటేట్ అయి ఉండడం మంచిది అని అంటున్నాడు. ఇట్స్ ఇన్వొకేషన్ ఆఫ్ ద SC/ST ప్రివెన్షన్ యాక్ట్ ఫర్ అన్లాఫుల్ evictions and a 3-tier system for redress also provide a safety net rarely available to these communities. This said, forest dependent communities have varied needs. Some expect hospitals and schools while others fight to preserve traditional lifestyle. Equally, tigers are sensitive, and the reason many conservationists believe human free core zones are essential to conserve apex predators, supreme predators. A national mission to protect tigers on scientific terms needs to ensure such tracts. Fundamentally, while a national policy protects
rights, fine-grained mechanisms sensitive to particular local conditions are crucial for people and tigers who sustainably coexist. ఇందాక కోహాబిటేషన్ అన్నాడు, ఇక్కడ కోఎగ్జిస్ట్ అన్నాడు. Such mechanisms are, however, beyond the ability of top-level ministries. It's invocation of the SCST, Prevention Act for Unlawful Evictions. ఏమి ఇన్వోక్ చేశారు, ఏమి ఇండ్యూస్ చేశారు, ఏమి ఇన్వోక్ చేశారు, తీసుకొచ్చారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫర్ అన్లాఫుల్ ఎవిక్షన్స్ అంటే 3 times సిస్టమ్ ఫర్ రెడ్రెస్, ఆల్సో ప్రొవైడ్ ఏ సేఫ్టీ నెట్ రియల్లీ అవైలబుల్ టు దీస్ కమ్యూనిటీస్. ఒకటి SCST ప్రివెన్షన్ యాక్ట్, మరొకటి 3 tier సిస్టమ్ ఉంది. వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఇవన్నీ వారికి ఒక సేఫ్టీ నెట్ని ఈ కమ్యూనిటీస్కి ఇస్తూ ఉన్నాయి. అన్లాఫుల్ ఎవిక్షన్స్ అన్నాడు, అన్లాఫుల్గా వాళ్ళని రీలొకేట్ చేస్తే వారికి ప్రొటెక్షన్ ఉంది. దిస్ సెడ్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్, ఫారెస్ట్ మీద డిపెండ్ అయి బతుకుతున్న కమ్యూనిటీస్ have varied needs, different needs. Some expect, కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారట, హాస్పిటల్స్ అండ్ స్కూల్స్, while others fight to preserve traditional lifestyles. కొంతమంది ఏమో అడవుల్లోనే ఉంటాం, మాకు ఈ లైఫ్ స్టైలే కావాలంటున్నారు. కొంతమంది అంటున్నారు మాకు మోడర్న్ కావాలి, స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి అంటున్నారు. అదే వ్యారీడ్ నీడ్స్. ఈక్వల్లీ టైగర్స్ ఆర్ సెన్సిటివ్. And the reason many conservationists believe, టైగర్ కన్జర్వేషనిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరూ దీన్ని విశ్వసిస్తున్నారు, హ్యూమన్ ఫ్రీ కోర్ జోన్స్ ఆర్ ఎసెన్షియల్ టు కన్జర్వ్ అపెక్స్ ప్రిడేటర్ అంటే టైగర్. ఈ సుప్రీం ప్రిడేటర్ ఎవరైతే ఉన్నారో, ప్రిడేటర్ ఎవరైతే హంట్ చేసుకుని ఇతరుల హంటింగ్తో బతుకుతాయో అటువంటి సుప్రీం ప్రిడేటర్స్ అయిన టైగర్స్కి హ్యూమన్ ఫ్రీ కోర్ జోన్స్ కావాలి. దే ఆర్ ఎసెన్షియల్. A national mission to protect tigers on scientific terms needs to ensure such tracks. కాబట్టి ఈ నేషనల్ మిషన్ కూడా వీటిని కాపాడాలి అనుకున్నట్లయితే అటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఫండమెంటల్లీ వైల్ ఏ నేషనల్ పాలసీ ప్రొటెక్ట్స్ రైట్స్, ఒక నేషనల్ పాలసీ హక్కులను కాపాడుతుంది. ఫైన్ గ్రెయిన్డ్ మెకానిజమ్స్ సెన్సిటివ్ టు పర్టికులర్ లోకల్ కండిషన్స్ ఆర్ క్రూషియల్ ఫర్ పీపుల్. అక్కడున్న ప్రజలకి ఫైన్ గ్రైండ్, వెల్ డెవలప్డ్, మోడిఫైడ్ మెకానిజమ్స్ సెన్సిటివ్ టు పర్టికులర్ లోకల్ కండిషన్స్ ఆర్ క్రూషియల్. వాటి కోసమే తయారు చేయబడిన టైలర్డ్, వాటి కోసమే తయారు చేయబడిన మెకానిజమ్స్ కూడా అక్కడ చాలా అవసరం. అండ్ టైగర్స్ టు సస్టైనబుల్లీ కోఎగ్జిస్ట్, వీళ్ళు వాళ్ళు కలిసి బతకాలంటే దానికోసమే తయారు చేయబడిన కొన్ని మెకానిజమ్స్ ఉంటే పీపుల్ టైగర్స్ కోఎగ్జిస్ట్ ఉండగలరు. సచ్ మెకానిజమ్స్ ఆర్ హవెవర్ బియాండ్ ద ఎబిలిటీ ఆఫ్ టాప్ లెవెల్ మినిస్ట్రీస్. అటువంటి మెకానిజమ్స్ కావాలి అంటే అవి బియాండ్ దేర్ లెవెల్, వారు వాటిని సాధించలేరు. మన లోకల్ ఆ టాప్ లెవెల్ మినిస్ట్రీస్ కూడా వాటి కెపాసిటీకి కూడా దూరంగా ఉన్నాయి. ఎబిలిటీ అంటే ఇక్కడ అర్థము కెపాసిటీ. దిస్ ఈజ్ అబౌట్ టైగర్ కన్జర్వేషన్. మిత్రమా, ఇది నేనే చెప్పాలి, కానీ ముందుగా ఒకసారి చదువుకోండి, డెఫినెట్గా చెప్తాను. రోజు మీరు రెగ్యులర్గా చేసేది కాకుండా కొత్తది తీసుకొచ్చాను. ఎకలాజికల్ ఇంపరేటివ్ షుడ్ ద ఎకలాజికల్ ఇంపరేటివ్ షుడ్ బీ క్లియర్ అంటే ఏ తరువాత సి should be clear to Kerala with successive years of devastation
echoing the warnings in the Madhav Gadgil Committee report on the Western Ghats, that is ACBD. The precarity of living conditions in much of the country make the annual monsoon a persistent threat for millions, and government should do more to reduce the risk to life, that is ABCD. Land may be an extremely scarce resource, but expanding extra active economic activity. Land may be an extremely scarce resource, but expanding extra active economic activity to mountain forest is certain to cause incalculable losses. Mountain slopes, by ending mining, deforestation, and incompatible construction, hold the key. Mountain slopes, by ending mining, deforestation, and incompatible construction, hold the key. Moreover, the strategy of incentivizing breed multiplication farm will result in the employment of 1 lakh farmers. Moreover, the strategy of incentivizing breed multiplication farm will result in the employment of 1 lakh farmers. Nurturing the health of rivers and keeping them free of encroachments, protecting the integrity of, ఇది ఎండ్ అవ్వలేదు కానీ ఇది ABCDA. ఇప్పుడు ఒక్కసారి మనకి ఏమొచ్చిందో చూద్దాం. అన్నిటికీ ముందుగా మనం ఏం చేసాం, దేంతో స్టార్ట్ చేయాలో నేర్చుకున్నాం. ఇక మీదట సెంటెన్స్ చదివినప్పుడు దానితోటే స్టార్ట్ చేసి మనం చదవాలి. సో ఫస్ట్ వన్ మనం చదువుకున్నప్పుడు దేంతో చదివాం అది మనం చూడాలి. వాడు ఇచ్చేసాడు Q ఈజ్ ద ఫస్ట్ వన్ అని. The precarity of living conditions in much of the country make the annual monsoon a persistent threat for millions, and government should do more to reduce the risk of life and property. Annual monsoon వల్ల వచ్చిన నష్టాలు, persistent threat for millions, రెగ్యులర్గా పడే వర్షాల వల్ల గవర్నమెంట్స్ ఏం చేయాలంటే should do more to reduce the risk for people and property. సో మొన్నే మాన్సూన్ జరిగింది. ఈ వర్షాల వలన చాలా ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని రాకుండా కాపాడాలి. ప్రికారిటీ అంటే హార్మ్ఫుల్గా అన్నాడు. ఉంది దాన్ని మనం సేవ్ చేయాలంటే గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్. గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్. ఏం చేయాలి గవర్నమెంట్? ఇక్కడుందేమో చూద్దాం. The ecological imperative should be clear to Kerala. కాదు, ఆపి లేదు, మా ఆర్లో కదాం. ల్యాండ్ మే బీ ఎక్స్ట్రీమ్లీ అవ్వదు. మౌంటైన్ స్లోప్స్ బై అవ్వడం లేదు. మోర్ ఓవర్ చెప్పాలంటే దాని ముందు ఏదో జరగాలి కాబట్టి కాదు. గవర్నమెంట్ షుడ్ డూ మోర్ టు రిడ్యూస్ ద రిస్క్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఏం చేయాలి? ఎస్, ఏం చేయాలంటే నర్చరింగ్ ద హెల్త్ ఆఫ్ రివర్స్ అండ్ కీపింగ్ దెమ్ ఫ్రీ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్, ప్రొటెక్టింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ క్యూయూ. ఇంటెగ్రిటీ ఆఫ్, ఇక్కడికి వచ్చేయండి. ఇంటెగ్రిటీ ఆఫ్ ద ఎకలాజికల్ లేదు.
ఇంటెగ్రిటీ ఆఫ్ ల్యాండ్ మేబీ లేదు, ఇంటెగ్రిటీ ఆఫ్ మోరోవర్ లేదు, ఇంటెగ్రిటీ ఆఫ్ మౌంటైన్ స్లోప్స్ by ending mining, deforestation and incompatible construction hold the key. QUS. Malla, nurturing the health of rivers and keeping them free of encroachments, protecting the integrity of the ecological ledu, integrity of land ledu, integrity of mountain slopes by ending mining, deforestation. ఇవన్నీ చేయాలి. గవర్నమెంట్ షుడ్ డూ ఏం చేయాలి? హెల్త్ ఆఫ్ రివర్స్ని కాపాడాలి, కీపింగ్ దమ్ ఫ్రీ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్, ప్రొటెక్టింగ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ మౌంటైన్ స్లోప్స్ని కాపాడుకోవాలి, బై ఎండింగ్ మైనింగ్ ఆపాలి, డిఫారెస్టేషన్ ఆపాలి, ఇన్కంపాటబుల్ కన్స్ట్రక్షన్ ఆపాలి. దట్ హోల్డ్ ద కీ. ఇవి చేస్తే దే కెన్ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడికి QUS. Land may be an extremely scarce resource. చదువుతున్నానమ్మా. But expanding extractive economic activity to monotone forest is certain to cause incalculable losses. Land scarce కానీ ఫారెస్ట్ని వాడుకోవడం వల్ల ఇన్కాలిక్యుబుల్ లాసెస్ వస్తాయి. అది 6లో చెప్పాడు. ల్యాండ్ చాలా స్కేర్స్, సో తమ ఎక్స్ట్రాక్టివ్ యాక్టివిటీ కోసం ఆ ల్యాండ్ను వాడుకోవడం అనేది చాలా లాసెస్. ఇది ఆర్. మోరోవర్ ద స్ట్రాటజీ ఆఫ్ ఇన్సెంటివైజింగ్ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 1 lakh ఫార్మర్స్. చెప్పలేని నష్టాలు వస్తాయి అన్నాడు. ఇందులో ఏం చెప్పాడో చూసారా మీరు? బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ గురించి మాట్లాడా. అంటే టీ అనేది అనవసరమైన పదం, అంటే ఈ పారాగ్రాఫ్లో లేని పదం టీ. ఇక్కడ ఏమంటాడు? ఎవడైతే బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ పెట్టుకుంటున్నాడో వాడికి ఇందులో ఇన్సెంటివ్స్ ఇవ్వండి, చాలా బాగుంటుంది అన్నాడు. పైన మనం మాట్లాడుతున్నది ఏంటి? వర్షాలు పడినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలకు కానీ అక్కడున్న వారి యొక్క ప్రాపర్టీకి కానీ నష్టం వస్తుంది. అందువల్ల ఏం చెయ్యాలో యూలో చెప్పాం, ఏం చెయ్యాలో ఎస్లో చెప్పాం. ఇంకా మిగిలింది ఏంట్రా అంటే వాడు టీలో అంటాడు ఫార్మర్స్కి సంబంధించిన ఇన్సెంటివైజింగ్ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్ అన్నాడు. దీనికి ఎంప్లాయ్మెంట్ వస్తుందట 1 lakh ఫార్మర్స్కి. ఫార్మర్స్ ఎంప్లాయ్మెంట్ ఏమిటి? ఇన్సెంటివైజింగ్ బ్రీడ్ మల్టిప్లికేషన్ ఏమిటి? దీనికి దానికి సంబంధం లేదు. పైన మాట్లాడుతుంది పర్యావరణం గురించి, కొండల గురించి, గుట్టల గురించి, అడవుల గురించి, ప్రాంతాల గురించి. వర్షాలు పడినప్పుడు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలా ఆస్తి నష్టం జరుగుతోంది, ప్రాణ నష్టం జరుగుతోంది. దానికి మనం ఏం చేయాలి? రివర్స్ యొక్క హెల్త్ కాపాడాలి, ఎన్క్రోచ్మెంట్స్ ఆపాలి, మౌంటైన్స్ యొక్క ఇంటెగ్రిటీ కాపాడబడాలి, ఇన్కంపాటబుల్ కన్స్ట్రక్షన్ ఆగిపోవాలి, మైనింగ్ ఆగాలి, డిఫారెస్టేషన్ ఆగాలి. ఇది QUS. టీకి ఈ పారాగ్రాఫ్కి సంబంధమే లేదు. ఇంకప్పుడు ఎవరున్నారు? P&R. హోల్డ్ ద కీ. ఇక్కడతో ఇది అయిపోయింది. ల్యాండ్ మే బి అన్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్స్ సోర్స్ బట్ ఎక్స్పాండింగ్ extractive economic activity to mountain forest is certain to cause incalculable losses. The ecological imperative should be clear. Yes, ecological imperative అని ఎందుకన్నాడంటే యూలోను ఎస్లోను ఎకాలజీని కాపాడదామన్నాడు. రివర్స్ కాపాడదాం, మౌంటైన్స్ కాపాడదాం, మైనింగ్ ఆపేద్దాం, డిఫారెస్టేషన్ ఆపేద్దాం. ఇవన్నీ జరిగితే ఎకలాజికల్గా మంచి జరుగుతుంది. కాబట్టి ఎకలాజికల్ ఇంపరేటివ్, ఎకలాజికల్ నెసెసిటీ ఎక్కడ చెప్పాడు? యూలో చెప్పాడు, ఎస్ చెప్పాడు. ఎకలాజికల్ ఎన్విరాన్మెంటల్, ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపరేటివ్ గురించి ఎక్కడ మాట్లాడాడు? యూలోను ఎస్లోను మాట్లాడాడు. ఎకలాజికల్ ఇంపరేటివ్ షుడ్ బి క్లియర్ టు కేరళ విత్ సక్సెసివ్ ఇయర్స్ ఆఫ్ డివాస్టేషన్ echoing the warnings in the Madhav Gadgil Committee report on the Western Ghats. ఒక తప్పదు చేయవలసిందే అని చెప్తోంది. ఎందుకంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్పింది కేరళలో సక్సెసివ్గా వచ్చిన రైన్స్ వలన ఎవ్రీ ఇయర్ డివాస్టేషన్ జరుగుతోంది, తప్పదు చేయవలసిందే అని మాధవ్ గాడ్గిల్ కమిటీ
ఆ వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ల్యాండ్ మే బీ అన్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్స్ రిసోర్స్ అయి ఉండొచ్చు, ల్యాండ్ చాలా ఎక్స్ట్రీమ్ రిసోర్స్ అయి ఉండొచ్చు, బట్ ఎక్స్పాండింగ్ ఎక్స్ట్రా యాక్టివ్ ఎకనామిక్ యాక్టివిటీ టు మౌంటైన్ ఫారెస్ట్ ఈజ్ సర్టన్ టు కాజ్ ఇన్కాలిక్యుబుల్ లాసెస్. దాని వలన చాలా విపరీతమైనటువంటి లాసెస్ వస్తాయి. దట్ ఈస్ QUS PR. టీ అనేది ఎలిమినేట్ అయింది. ఎలా చేసాం? ముందుగా పీని రీరైట్ చేసాం. ACBD, Q ABCD, R BACD, S ACBD, T BACD and U ABCD. చదువుకుంటూ వెళ్ళినప్పుడు వాడు Q మొదటిదని ఇచ్చాడు. క్యూలో గవర్నమెంట్స్ షుడ్ డూ మోర్ టు రిడ్యూస్ ద రిస్క్ అని ఇచ్చాడు. మరి అది ఏం చెయ్యాలో యూలో చెప్పాడు, ఎస్లో చెప్పాడు. చదువుతున్నప్పుడు అర్థమైంది టీలో ఏదో ఒక ఫామ్ పెట్టడము, దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడము, దాని ద్వారా 1 lakh ఫార్మర్స్కి ఎంప్లాయ్మెంట్ రావడం అనేది పారాగ్రాఫ్ యొక్క థీమ్కి సంబంధం లేదు. టీ ఎలిమినేట్ అయింది. ఇంకా మిగిలింది QUS తర్వాత P అండ్ R. P మనం ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు ఎకలాజికల్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాడు. యూలోను ఎస్లోను కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడాం కాబట్టి అది తీసుకున్నాం. కార్గిల్ కమిటీ ఇచ్చింది, వార్నింగ్స్ కూడా ఇచ్చింది డివాస్టేషన్ గురించి. ఈ డివాస్టేషన్ ఎందుకు జరిగిందో ఆర్లో చెప్తున్నాడు. డివాస్టేషన్ ఎందుకు జరిగిందంటే ల్యాండ్ మే బీ అన్ ఎక్స్ట్రీమ్లీ స్కేర్స్ రిసోర్స్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని మనము మన యొక్క లాభాల కోసం, ఎక్స్టెన్సివ్ ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం ల్యాండ్ని పాడు చేయకూడదు. అందువల్లనే డివాస్టేషన్ అనేది వస్తుంది. సో దట్ QUS PR. ఒక్కసారి మరలా మీరు చూసుకోండి. నిన్నటి వరకు మీరు పారాజంబుల్డ్ చేశారు, కానీ ఈనాటి పారాజంబుల్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి వరకు మీరు చేశారు, కానీ ఈ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ మీరు చేయలేదు. కాబట్టి ఫస్ట్ వన్ నేను చెప్పాను. మరలా మండే మనం చేయబోయేటువంటి ఇటువంటి ఒక పారాజంబుల్డ్ వచ్చి మీరు చేయాలి. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరొక్కసారి నేను బ్లాంక్ ఇచ్చాను, ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనిని మీరు మరొక్కసారి ట్రై చేయండి. సో దీనిని ముందుగా ఆన్సర్ కావాలి అంటే ఏతో స్టార్ట్ అయింది, సికి వెళ్ళింది, BDకి వచ్చింది, ACBD. రెండోది చూసినప్పుడు ABCD వచ్చింది. మీరు ఇంకా ట్రై చేయండి. టీ ఎలిమినేట్ అయిందని అర్థమైంది. క్యూతో స్టార్ట్ అయింది, టీ ఎలిమినేట్ అయింది. క్యూతో స్టార్ట్ అయింది, టీ అనేది ఎలిమినేట్ అయింది. రిమైనింగ్ ఎలా ఆన్సర్ వచ్చిందో మరొక్కసారి మీరు ప్రయత్నించాలి మిత్రమా. ఇది మెయిన్స్లో వచ్చేటువంటి పారాజంబుల్. The couple's work in upgrading rural technicians has set a benchmarking అన్నాడు. తప్పది. ఏ బెంచ్ మార్క్ అనే నౌన్ ఉండగా మళ్ళా బెంచ్ మార్కింగ్ ఎందుకండి? ద అడ్జెక్టివ్, కపుల్స్ కూడా అడ్జెక్టివ్. మిత్రులారా, ఎప్పుడైనా అపాస్ట్రఫీ వస్తే అది అడ్జెక్టివే. వర్క్ అనేటువంటిది నౌన్ మిత్రమా. ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్ అయ్యా. అప్గ్రేడింగ్ వెర్బ్ ప్లస్ ING. రూరల్ టెక్నీషియన్ అన్నాడు, ఏఎల్తో ఎండ్ అయింది, అడ్జెక్టివ్ మిత్రమా. టెక్నీషియన్స్ అనేటువంటిది నౌన్ అయ్యా. యాజ్ సెట్ అనేటువంటిది వెర్బ్ అమ్మా. యాజ్ ప్లస్ V3. ఏ ఆర్టికల్ అడ్జెక్టివ్. బెంచ్ మార్క్ అనేటువంటిది నౌన్. ఫర్ ప్రిపోజిషన్. జనరేషన్స్ నౌన్. ఫ్యూచర్ ఏమవుతుందయ్యా? ఈ వాక్యం వరకు అడ్జెక్టివ్ అవుతుంది. It has taken almost a year for India to let its pessimism translate into fewer jobs. It has taken కాదు మిత్రులారా. It has taken almost a year. It అనేటువంటిది ప్రొనౌన్ మిత్రమా. has taken అనేటువంటిది వెర్బయ్యా. ఎంత టైం పట్టిందో చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా యాడ్వర్బేనయ్యా. ఏ ఇయర్ అన్నాడు, అడ్జెక్టివ్ అండ్ నౌన్. ఫర్ ఇండియా అన్నాడు, ప్రిపోజిషన్.
ప్లస్ నౌన్ టు లెట్ 2 ప్లస్ v1 ఇట్స్ అనేటువంటిది మరలా ప్రొనౌనే కానీ ఇక్కడ ఇది పొజెసివ్ యాడ్జెక్టివ్ అయ్యా. పెస్సిమిజం ISM తో ఎండ్ అయింది. నౌన్ ట్రాన్స్లేట్ అనేటువంటిది వెర్బ్, ఇంటూ అనేటువంటిది ప్రిపోజిషన్, ఫ్యూయర్ అనేటువంటిది యాడ్జెక్టివ్, జాబ్స్ అనేటువంటిది నౌన్. ఇట్ ఈజ్ టేకింగ్ కాదు మిత్రులారా, ఇట్ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ ఫర్ ఇండియా టు లెట్ ఇట్స్ పెస్సిమిజం ట్రాన్స్లేట్ ఇంటూ ఫ్యూయర్ జాబ్స్. The city needs an airport that can efficiently manage a constantly flow of passengers and flights. అన్న ఆఫ్ అనేటువంటిది ఉంది ఇక్కడ. ఆఫ్కు ముందు వచ్చిన దాన్ని నౌన్ అంటాం. నౌన్కి ముందు ఎవరు ఉండాలి? యాడ్జెక్టివ్ ఉండాలయ్యా. కానీ ఇక్కడ ఎవరున్నారు? అడ్వర్బ్ ఉండడం ఎర్రర్ తమ్ముడు. కాబట్టి కాన్స్టెంట్లీ ఫ్లో కాదు, కాన్స్టెంట్ ఫ్లో. The city and now the article that is adjective, city noun, needs verb, an adjective, airport noun. That ikkada conjunction ayindi, can manage, helping verb plus main verb, modal plus v1, efficiently అనేటువంటిది adverb అయిందమ్మా. ఏ adjective, constant adjective, flow noun, off అనేటువంటిది preposition, passengers noun and conjunction flights noun, and conjunction flights noun. This group of rural achievers is very different than అని అన్నాడమ్మా. different అనే పదంతో from రావాలి. This group of రూరల్ అచీవర్స్ ఈజ్, ఇక్కడ గ్రూప్ అనేది సింగులర్ నాన్న. గ్రూప్ ఆఫ్ రూరల్ అచీవర్స్లో గ్రూప్ని కలెక్టివ్ నౌన్ అంటాం. కలెక్టివ్ నౌన్ ఇక్కడ కలెక్టివ్గా ఉంది కాబట్టి సింగులర్గా తీసుకున్నాం. డిఫరెంట్తో దాన్ రాదు నాన్న, ఫ్రమ్ రావాలి. మరొకసారి ఏమనుకోవద్దు, మనం ఫ్రమ్ గురించి మాట్లాడుకుందాం. ప్రిపోజిషన్స్లో మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఫ్రమ్ రావాలి. ఎవరితో వస్తుంది ఫ్రమ్? సఫర్ ఫ్రమ్, prevent from, prohibit from, abstain from, refrain from, free from, far from, escape from, release from, absent from, elicit from, extract from, different from. ఈ పదాలను గుర్తుంచుకోండి. సఫర్, ప్రివెంట్, ప్రొహిబిట్, అబ్స్టైన్, రిఫ్రైన్, ఫ్రీ, ఫార్, ఎస్కేప్, రిలీజ్, అబ్సెంట్, ఎలిసిట్, ఎక్స్ట్రాక్ట్, డిఫరెంట్ అనే పదాలతో ఫ్రమ్ రావాలి. దీనిని బాగా గుర్తుంచుకోండి. ద గవర్నమెంట్ హ్యాజ్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు క్రియేటింగ్ కాదు మిత్రులారా, 2+v1లో భాగంగా టు క్రియేట్ అని అనాలి. 1 million new training places, 2+v1 to create. The argument assumes that early detection of the disease will lead to an immediate drop in the mortality rating అంటున్నాడు మిత్రమా. అది mortality rating కాదు, mortality rate. రేటింగ్ ఇవ్వడం అనేది దేనికైనా 5 రేటింగ్, 6 రేటింగ్, 4 రేటింగ్, 10లో 5.5 రేటింగ్, అది రేటింగ్. ఎంతమంది మరణించారో లెక్క చెప్పాలి అంటే mortality rate, అది యావరేజ్. ఇది వేరు, అది వేరు. సో mortality rating కాదు, mortality rate. The two most important numbers, మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీ పడింది. నంబర్స్ నౌన్, ఇక్కడ విచ్ కాదు రావాల్సింది, దట్. సూపర్లేటివ్ డిగ్రీ కానీ, ఓన్లీ కానీ,
ఆల్ గాని వచ్చినప్పుడు రావలసింది దట్. ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ నంబర్స్ that the mandarins of an economy, that the experts of an economy have to watch are inflation and unemployment. Most important numbers లో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ద్వారా కానీ ఓన్లీతో కానీ ఆల్తో కానీ దేన్నైనా డిస్క్రైబ్ చేసినప్పుడు విచ్ రాకూడదు మిత్రులారా, దట్ అనేది వస్తుందనే విషయం గమనించండి. Witnessed the young soldier's ability to repeatedly hit bullseye at arms training. Instructors pushed him to participate in the army marksmanship competition. ఇక్కడ విట్నెస్డ్తో స్టార్ట్ చేశాడు మిత్రమా. ఇది V3 అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ దేనితో స్టార్ట్ చేయాలి అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జీతో. ఒక్కసారి నాన్ ఫైనైట్ అయినటువంటి witnessing the young soldier's ability చూసిన వాడై to repeatedly hit bullseye at arms training లో bullseye ని రిపీటెడ్ గా హిట్ చేయడం చూసిన వాడై ఇన్స్ట్రక్టర్స్ పుష్డ్ హిమ్. ఎవరు చూశారు? ఇన్స్ట్రక్టర్స్ చూశారు. అక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ రావాలి, విట్నెస్డ్ కాదు, విట్నెసింగ్. ఒకవేళ విట్నెస్డ్ వాడాలంటే ఎలా మాస్టారు? having witnessed. ఒకవేళ విట్నెస్డ్ వాడాలంటే ఎలా అప్లై చేయాలి? having witnessed the young soldier's ability లేదా witnessing the soldier's ability. It is all well known that women are generally in favor of light topics like jokes and expressions. ఇక్కడ ఈజ్ వాడావు, ఇక్కడ ఆర్ వాడావు, ఇక్కడ కాజింగ్ వాడావు, ఇక్కడ వాడవలసింది కాజ్. It is all well known V1 that women are generally V1 in favor of light topics like jokes and expressions that cause laughter all around. వాటి వలన all around laughter రావాలి. The evening breeze won't carrying అన్నాడు. won't అంటే అర్థము will not అనేది కనబడినప్పుడు నీకు అర్థం అవ్వాలి అది మోడాల్ అని. మోడాల్ వచ్చినప్పుడు పక్కన ఎప్పుడూ కూడా V1 మాత్రమే రావాలి. will not carry the poetry, that means won't carry the poetry of peace beyond the school building. The evening breeze will not carry the poetry of peace beyond the school building. These are the 10 questions of the day. గత కొంతకాలంగా మనం ఎవ్రీడే ఎర్రర్ లొకేషన్ చేస్తున్నాము. ఈ ఎర్రర్ లొకేషన్ అంతా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మరొక 10 రోజులు ఎర్రర్ లొకేషన్ కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్గా వాచ్ చేయండి. అలాగే పారాజంబల్డ్ సెకండ్ లెవెల్కి వచ్చాం. మీరు గత 10 రోజులుగా చేసిన పారాజంబల్డ్ మరొక్కసారి రివైజ్ చేసుకోండి, మరలా చూడండి. ఆ తర్వాత ఈరోజు చెప్పినటువంటి పారాజంబుల్డ్ చూశారు కాబట్టి మండే పారాజంబుల్డ్ ఇస్తాను, దానిని టైం కూడా ఇస్తా, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ యూ క్యాన్ డూ ఇట్ వెల్. ఏం లేదు అందులో, ముందుగా పారాజంబుల్డ్ ఉన్న సెంటెన్స్ని రీఅరేంజ్ చేసుకోవాలి, తర్వాత మాత్రమే పారాజంబుల్డ్ చేయవలసి ఉంటుంది. Thank you very much. I'll meet you again on Monday.